ప్రతిపక్ష హోదా ఇవ్వకుండా ఎందుకు మాట్లాడాలండి? మీరు ఎందుకు అతన్ని ప్రతిపక్ష హోదా ఇవ్వకుండా అసెంబ్లీకి రమ్మంటున్నారంటే, మీరు కాలక్షేపం చేయటానికి, ప్రజల్ని డైవర్ట్ చేయటానికి, అతను కూర్చో అంటానికి, అతన్ని ఇల్ ట్రీట్ చేయటానికి, మీరు మీ అధికారంలో ఉన్నప్పుడు మమ్మల్ని చేశారు కనుక మేము 10 రెట్లు మిమ్మల్ని చేయాలని కూర్చొని, అతనేంటి స్పీకరు అతను కూర్చుంటాడు. అతను కాదంటే అసలు జూనియర్ స్పీకర్ ఎవరు వస్తారు? త్రిపులారు. ఇంకా కాదండి వీళ్ళందరూ కూటమిగా చేరి అక్కడ ఈ లేవగానే కూర్చోండి 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 మంత్రి గారు మాట్లాడండి అంటాడు స్పీకరు. అలా ఇన్సల్ట్ చేయాలి. అది ఇన్సల్ట్ చేసి అదొక సురకానందం. ఇది చేస్తూ ఉంటే అసలు విషయం ప్రజల్లో చర్చించాల్సిన విషయాలు, అసెంబ్లీలో డిస్కస్ చేయాల్సిన విషయాలు అన్నీ మరుగున పడతాయి. ఇప్పుడు ఈ మెడికల్ కాలేజెస్ పెద్ద దందా, అది మెడికల్ కాలేజీ పెద్ద ప్రజల్లో పెద్ద వ్యతిరేకత వస్తుంది. ఏబీవీపీ వాళ్ళు స్టూడెంట్స్ అందరూ వ్యతిరేకిస్తున్నారు. ఇంత బ్రహ్మాండంగా కాలేజీలు వస్తూ ఉంటే వాటిని అడ్డుకుంటారు. ప్రైవేట్ వాడికి ఇస్తే ప్రైవేట్ వాడు ఎలా చేస్తాడు? గవర్నమెంట్ ఆవిడ అంటది హోమ్ మినిస్ట్రీ ప్రైవేట్కి సంబంధం లేదని. ఎట్లా అంటే పీపీపీ అంటేనే పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్. ఇంకా ప్రైవేట్ కాదంటే అంటది ఆవిడ. వాళ్ళు అజమాయిషి చూస్తారు, లాభాపేక్షతో చూస్తారు వాళ్ళు. గవర్నమెంట్ కాలేజ్ అనేది లాభాపేక్ష ఉండదు. గవర్నమెంట్ కాలేజెస్ అని సామాన్యుడు కూడా మెడికల్ అయ్యే డాక్టర్ అయ్యే అవకాశం, ఒక సామాన్యుడు కూడా మంచి మార్కులు తెచ్చుకుంటే డాక్టర్ సీట్ పొందుకునే అవకాశం ఉంటుంది. ప్రైవేట్ కాలేజీలో ఉంటుందా? ఉండదు. డబ్బులు వెదజల్లాలి. సో డబ్బున్నవాడే చదివే అవకాశం ఉంటుంది, డబ్బున్నవాడే డాక్టర్ అయ్యే అవకాశం ఉంటుంది, మామూలు అయ్యే అవకాశం ఉండదు. అందుకనే గవర్నమెంట్ నడపాలి అనేది అన్ని రాష్ట్రాల్లో, ప్రపంచంలో కూడా ఫిలిప్పీన్స్లో గవర్నమెంట్ నడుపుద్ది. స్కూల్ నెంబర్ 1 ఎడ్యుకేషన్ ఫిలిప్పీన్స్ దేశం. కనుక ఇవన్నీ మన ఛానళ్ళు ఉన్నాయి, మనకు మీడియాలో ఉన్నాయి. మనం ఏం మాట్లాడినా భజన చేయడానికి ఉన్నారు వాళ్ళు. మనం తప్పు అయినా సరే వాళ్ళు ఉప్పుని డబ్బా కొట్టడానికి ఉన్నారు. కానీ నేను చేయటం తప్పితే ఎవడు ఏమాత్రం విజ్ఞత ఉన్న ప్రభుత్వం ఏదైనా సరే, గవర్నమెంట్ 17 కాలేజీలు ముహూర్తం పునాదులు వేశారు. ఆ 4 కాలేజీలు 5 కాలేజీలు రన్నింగ్లోకి వచ్చింది, క్లాసులు నడుస్తున్నాయి. ఇలాంటి దాన్ని ఇంకా 17 కాలేజీలు చేసేస్తే ఆంధ్ర రాష్ట్రం మెడికల్ హబ్ అవుద్ది. ఇతర రాష్ట్రాల నుంచి కూడా ఇక్కడికి వస్తారు. 17 కాలేజీలు గవర్నమెంట్ కాలేజీలు బ్రహ్మాండంగా వచ్చి ఇక్కడ చదువుకునే అవకాశం ఉంటుంది. అలాంటిది పరిస్థితిని పోగొట్టుకుని ప్రభుత్వానికి 5,000 కోట్లు ఎక్కువ ఏం కట్టలేదా? మీరు హెలికాప్టర్లు కొనుక్కుని తిరగడానికి మీకు డబ్బులు ఉంటాయి. 5,000 కోట్లు ఖర్చు పెట్టడానికి డబ్బులు లేవు అంటారు. డబ్బులు లేవు అని ఒక పక్క అంటారు. మళ్ళీ హెలికాప్టర్లు కావాలి, మళ్ళీ 2 లక్షల కోట్లతోటి అమరావతి కడతామంటారు. 30 ఎకరాలు సరిపోవు, ఇంకా 40,000 ఎకరాలు కావాలంటారు. ఏం వంతన ఉండాలి కదా? డబ్బులు లేవా? డబ్బులు లేనట్టు ఉండండి. మళ్ళీ డబ్బులు లేవు, మేము అవి ఇస్తాం, వాళ్ళకన్నా ఎక్కువ ఇస్తాం, వీళ్ళకన్నా చించేస్తాం, పొడుస్తామని మాటలు ఇస్తారు. మళ్ళీ డబ్బులు లేవు అంటారు. 5,000 కోట్లు గవర్నమెంట్కి పెద్ద విషయం. 5,000 కోట్లు ఇస్తే 500 కోట్లు ఇస్తే ఆ కాలేజీలన్నీ రెడీ అవుతాయి. అది పీపీపీ ఎందుకు అంటే, పీపీపీ అంటే పబ్లిక్ అంటే నీ మనుషులు, నీ రాజకీయ నాయకులు ఎవడో ఉంటాడు. ప్రైవేట్ అంటే బడా వ్యాపారస్తులు, ఆల్రెడీ ఎడ్యుకేషన్ వ్యాపారం చేస్తున్న మహానుభావులు. వీళ్ళిద్దరు పార్ట్నర్షిప్. వీళ్ళిద్దరు ఎవరు? వీళ్ళు ఊరికి ఫ్రీగా ఇస్తారా సీట్లు? పేదలకి మంచి మార్కులు వచ్చినాయి రాబాబు అని ఇస్తారా? ఈ పబ్లిక్ వీళ్ళు ఉన్నవాళ్ళు ఎంత ఖర్చు పెట్టాం, ఎంత పెడుతున్నాం, ఎంత వస్తుంది, ఎంత రావాలి? అయ్యే చూస్తున్నాం. స్కూల్స్ కాడ నుంచి కాలేజెస్, ప్రైవేట్ కాలేజెస్లో ఎలా దోసుకుంటున్నారో ప్రజలను చూస్తున్నాం కదా. ఎడ్యుకేషన్ అని ఒక వ్యాపారం చేశారు. ఇది మంచి ఉద్దేశంలో ఇది ఇంతవరకు చంద్రబాబు 14 ఏళ్ళు సీఎంగా చేశాడు. ఇప్పుడు 1.5 సంవత్సరం అయింది. ఒక్క కాలేజీ ఆయన హయాంలో ఒక్క మెడికల్ కాలేజ్ కట్టాడే చెప్పండి? రాజశేఖర రెడ్డి గారు కట్టారు, రామారావు గారు కట్టారు. ఇది ఏదైనా ఈయన దీంట్లో మేము తమిళ్లో మనం కట్టాము కదా కాలేజీలు, మనమే కదా అని అంటాడు. ఏమి నిస్సిగ్గుగా అబద్ధాలు ఆడతాడు ఆయన. ఒక కాలేజీ చరిత్రలో చెప్పమన్నాడు, ఒక కాలేజీ ఆయన హయాంలో పునాదులు పడ్డాయి, ప్రారంభోత్సవాలు జరిగింది, అన్నీ రెడీ అయినాక రాజశేఖర రెడ్డి గారు కట్టి అంతా అయినాక ప్రారంభోత్సవాలు రిబ్బర్ కట్టింగ్కి ఈయన అధికారం వచ్చిన 3 నెలల్లో బిల్డింగ్లు కట్టేస్తారా? 3 నెలల్లో ప్రారంభోత్సవాలు జరిగాయి 2-3. మనం కట్టామంటాడు. ఇవన్నీ బోగస్ ప్రజల కోసం. అంటే ఇప్పుడు అసెంబ్లీకి కూడా ఎందుకు అతను రమ్మన్నారంటే ఈ పాయింట్లన్నీ వస్తాయి. ఈ పాయింట్లు చర్చిస్తే వాళ్ళ బతుకు బజారుని పడుతుంది. అందుకని నువ్వు హోదా ఇస్తే యాజ్ పర్ రూల్, కాన్స్టిట్యూషనల్ కండిషన్ ప్రకారం
నువ్వు అతనికి ప్రతిపక్ష హోదా ఇస్తే సీఎం ఎంతసేపు మాట్లాడతాడో ప్రతిపక్ష నాయుడికి అంత టైం ఇవ్వాలి. సో ఆటోమేటిక్గా టైం ఇవ్వాలి. మిమ్మల్ని ఎండగడతాడు, మిమ్మల్ని మీ ప్రశ్నల మీద ప్రశ్నలు వస్తాయి. ఏమైందయ్యా మీరు 6 హామీలు అయిపోయి 4కి వస్తామన్నారు, ఎక్కడ 18 ఏళ్ళు వయసు నిండిన అమ్మాయికి 15 ఏళ్ళు అన్నారు, ఎక్కడా రీయింబర్స్మెంట్ పిల్లలకి సంవత్సరంన్నర అయిపోయింది, రీయింబర్స్మెంట్ ఎక్కడ పిల్లలకి విద్యార్థులకి వాళ్ళకి నిరుద్యోగ భృతి 2 లక్షల ఉద్యోగాలు ఇస్తారు, లేదా నిరుద్యోగ భృతి ఇస్తామన్నారు, ఎక్కడా వాలంటీర్స్ని 5,000 కాదు 10,000 ఇస్తాం తమ్ముళ్ళు, మాది పూచి అని తలగరేసుకుంటూ మాట్లాడారు, ఎక్కడా వైజాగ్ స్టీల్ ప్లాంటు నా తల అడ్డు పెడతానన్నారు, ఇప్పుడు 4 ఫర్నేసుల్లో 3 ఫర్నేసులు మూసారు, ఆల్రెడీ వాలంటరీ రిటైర్మెంట్లు వెళ్తున్నాయి, 32 విభాగాలు వెండర్స్ పిలిచారు, 32 విభాగాలకి ఆల్రెడీ పిలిచి అమ్ముతున్నారు. వాళ్ళేమో యూనియన్ మినిస్టర్ ఏమో ప్రైవేటైజేషన్ ఈజ్ ఆన్, ఆ ప్రాసెస్ ఈజ్ ఆన్ అంటే ఆ ప్రక్రియ మొదలైంది, ప్రైవేటైజేషన్ చేసే ప్రక్రియ మొదలైంది అని అతను అంటాడు. ఇక్కడేమో అవలేదని పచ్చి అబద్ధాలు ఆడతారు, అది అడుగుతారు, నిలదీస్తారు కదా, ఆధారాలు అసెంబ్లీలో అంటే ఆధారాలు చూపించాలి. బయట అంటే నువ్వు ఎన్ని అబద్ధాలైనా ఆడచ్చు, ఏం డ్రామాని ఆడచ్చు, నీ భజన చేయించుకోవచ్చు నీ వాటి, కానీ అసెంబ్లీలో కుదరదు కదా. అసెంబ్లీలో మొత్తం నువ్వు నిజం చెప్పకపోతే మొత్తం ఎండగట్టేస్తారు కదా, చెప్పాలి. అందుకని అసెంబ్లీలోకి అతనికి హోదా ఇవ్వరు. అసలు ప్రతిపక్ష హోదా అనేది 10% సీట్లుంటే ఇవ్వాలనేది ఎక్కడా కాన్స్టిట్యూషన్లో ఎక్కడా లేదు. ఇది ఎందుకు వచ్చింది మీరు అడగ, మరి కాన్స్టిట్యూషన్లో లేనప్పుడు ఎలా జరుగుతుంది? కాన్స్టిట్యూషన్లో లేదు, అందుకనే లేదు కనుకే రామారావు గారు 270 సీట్లు గెలిచినప్పుడు కూడా జనార్దన్ రెడ్డి గారు కాంగ్రెస్కి అన్ని సీట్లు లేకపోయినా 27 సీట్లు లేకపోయినా కూడా ప్రతిపక్ష హోదా ఇచ్చాడు. కేజ్రీవాల్ అతను 2 సీట్లున్న బీజేపీకి కూడా ప్రతిపక్ష హోదా ఇచ్చాడు. జయలలిత ఒకే సీటున్న ఒక సీటే గెలిచాడు కరుణానిధి గారు ఒక ఎలక్షన్లో, దానికి కూడా ప్రతిపక్ష హోదా ఇచ్చింది. కాన్స్టిట్యూషన్లో ఇదేం కండిషన్ కాదు. ఎందుకు ఇప్పుడు వచ్చింది ఇది ఆనవాయితీ అంటే, అయ్యా యూపీ బీహార్ లాంటి కొన్ని దేశ రాష్ట్రాల్లో పెద్ద రాష్ట్రాలు అయ్యి అక్కడ అపోజిషన్ పార్టీలు అనేవి 1-2, ఒక పార్టీని అపోజిషన్ కాదు 2-3 పార్టీలు ఉండేవి. సో ఈ 2-3 పార్టీలు రూలింగ్ పార్టీ కూడా 2-3 ఉన్నాయి అపోజిషన్లో, వీళ్ళకి ఎవరికి ఇవ్వాలి, మామ హక్కు అందరూ అడుగుతారు, ఎవరికి ఇవ్వాలంటే అప్పుడు ఒక ఆనవాయితీగా ఒక చిన్న కండిషన్ పెట్టారు, 10% సీట్లు ఎవరికి వస్తే వాళ్ళకయ్యా అని ఒక ఆనవాయితీగా పెట్టడం చట్టం కాదు, అది కాన్స్టిట్యూషన్ కాదు. ఇప్పుడు ఆనవాయితీ నీకు ఇక్కడ ఎవరున్నారు అపోజిషన్, 2-3 ఉన్నారు అనుకో, ఎవరున్నారు అపోజిషన్, ఒకటే కదా, మీరు అందరూ రూలింగ్ పార్టీనే కదా, ఒకే పార్టీ ఇవ్వడానికే. ఎందుకు భయం మీకు, మీరు ఎందుకు భయం? ఈ ఎదవ సొత్తి ఇవ్వము రారా, ప్రజల బాధ్యత అతనికి ఉంది, ఆయన ప్రజల్లోకి వెళ్తే ప్రజలు ఎంతమంది ఎలా ఎగబడి వస్తున్నారు చూస్తున్నారు కదా. మీ ఈ సొల్లు డైలాగుల కన్నా ఇవ్వండి, దమ్ముంటే ఇవ్వండి, ప్రతిపక్ష హోదా ఇస్తున్నాం, హుందాగా ఇస్తాం, రండి మాట్లాడదాం, చర్చించుకుందాం అసెంబ్లీలో, ఇవ్వండి. అది ఇవ్వరు, అది ఇస్తే ఉచ్చబొట్లు పడిపోతాయి, కలకలం అయిపోతుంది, మొత్తం ప్రశ్నల వర్షం వస్తుంది, సమాధానం చెప్పలేక వీళ్ళ నిగ్గు తేలుస్తాడు, నిలదీస్తాడు, నిగ్గు తేలుస్తాడు. అది భయం. ఊనాయన రాడు ఎందుకు రావాలి, మీ సునకానందం కోసం రావాలా, మీరు అల్లరి చేసి అని ఇంకో మనం చూసాం కదా అసెంబ్లీ కల్చరల్ ప్రోగ్రాంలో, అసెంబ్లీ కల్చరల్ ప్రోగ్రాంలో ప్రతిపక్ష నాయకుడిని 11 ఈ హేళన చేయటానికి కల్చరల్ ప్రోగ్రాం అంటే అసెంబ్లీ చేస్తున్న కల్చరల్ ప్రోగ్రాం అంటే సమాజానికి ఉపయోగపడే, ప్రజలకు ఉపయోగపడే ఏదైనా మంచి విషయాలతో ఒక డ్రామానో నాటికో చేయాలి. అది వదిలేసి జగన్ని మాట్లాడటం కోసం, జగన్ని హేళన చేయటం కోసం మీ స్థాయి అది. మీరు ఎంతసేపు అలా కాలం గడిపేస్తారు, జగన్ అని పేరు చెప్పుకొని సంవత్సరంన్నర అయింది, ఇప్పటికి పీకింది లేదు. సంపద సృష్టిస్తానన్నారు, 1,90,000 కోట్లు అప్పు ఆల్రెడీ చేశారు, పీకింది ఏమి లేదు, పీకబోయేది ఏమీ లేదు. కాకపోతే మీరు ఇలాగూ ఈ జగన్ పేరు చెప్పి డ్రామా చేస్తున్నారు, అంతే. డ్రామా చేసి ఎస్కేప్ అవుతున్నారు, మీరు మీ బాధ్యతలనే తప్పించుకున్నారు. అదే డ్రామా అసెంబ్లీలో కూడా కంటిన్యూ చేయాలని చూస్తున్నారు. అదే డ్రామా అసెంబ్లీలో కూడా ఆయన పేరు చెప్తే ఆయన హేళన చేస్తూ ప్రజలందరూ మిగతా మీడియా అంతా కదా జగన్ని అవమానం, జగన్ని కూర్చోబెట్టే స్పీకర్ ఆర్ఆర్గా అతనికి కావాలి, అతను అదే ఒక కామెడీ, అతను మన కల్చర్ ప్రోగ్రాంలో కామెడీ
ఒక ఇంతకుముందు శివప్రసాద్ అని ఉండేవాడు ఒక తెలుగుదేశం నాయకుడు, పార్లమెంట్లో కామెడీ వేషాలు ఇస్తూ కామెడీ చేశాడు. ఈయన ఇప్పుడు అసెంబ్లీలో వేషాలు ఇస్తాడు. ఇలా అంతే తప్పితే ప్రజల కోసం ప్రజల పాలన. నిన్న అంటాడు ఆయన లోకేష్ దీంట్లో తల్లిని ఆడవాళ్ళ గురించి మాట్లాడతారు, నా తల్లిని గురించి మాట్లాడారు. ఎస్, నీ తల్లిని గురించి మాట్లాడడం నువ్వు బాధపడ్డావు, మంచిది. మరి ఎన్టీఆర్ తల్లిని గురించి మాట్లాడప్పుడు నీ నోరేమైపోయింది? ఎక్కడ దాచిపెట్టావు? పవన్ కళ్యాణ్ నోరేమైపోయింది? పవన్ కళ్యాణ్ నా తల్లిని తిట్టారు, నేను వదిలిపెట్టను, మీ అంతు చూస్తాను, మిమ్మల్ని వదిలిపెట్టను అని పవన్ కళ్యాణ్ జుట్టు ఎగరేసుకుంటూ వాగాడు కదా. మరి అతను ఎన్టీఆర్ తల్లిని అన్నప్పుడు మరి ఎందుకు నోరు ఇప్పలేదు? నోరు గొంతు ఎక్కడ పెట్టుకున్నాడు? ఆ గొంతు దాచిపెట్టి గిద్దలో పెట్టి అరగద్ద పెట్టి మూసుకున్నాడా? నిన్న మాట్లాడుతూ లోకేష్ ఆ మాట అన్నప్పుడు తప్పని ఖండించాలి. ఎవరు మాట్లాడితే ఎవరు కాదు, నీ ఎమ్మెల్యే, సిట్టింగ్ ఎమ్మెల్యే, తెలుగుదేశం ఎమ్మెల్యే కదా మాట్లాడింది. ఎన్టీఆర్ తల్లి కాదా? ఎన్టీఆర్ తల్లి స్త్రీ కాదా? ఆవిడ పట్టుకుని తప్పుడు మాట మాట్లాడరే. నిన్న వచ్చి సుతపూసలాగా మేము మాట్లాడడం, మీరు ఇలా ఉన్నాయి అవి. అంటే వీళ్ళకి మీడియా వెనకాల ఉంది, వీళ్ళు మీడియాని మేనేజ్ చేసుకోగలం, పేపర్లను మేనేజ్ చేసుకోగలం. మన పేపర్లో 4 మీడియాలో ఒక 6 ఉన్నాయి, ఒక 100 సోషల్ మీడియాలు ఉన్నాయి. ఒక అబద్ధాన్ని మనం భజన చేస్తే బాబు భజన చేసేస్తే ప్రజలు నమ్మేస్తారు. ప్రజలేం నమ్మట్లేదు. బుద్ధి తక్కువ గెలిపించుకున్నాయి కూటమిని. ఇది నైతికత లేని కూటమి ఇది. ఈ కూటమికి ఒక విలువ లేదు, నిజం లేదు. ఒకళ్ళు తిట్టుకున్నారు, ఊసుకున్నారు, చీ అన్నారు, తూ అన్నారు. చంద్రబాబుని లోకేష్ తిట్టాడు, పవన్ తిట్టాడు. పవన్ బీజేపీని తిట్టాడు. వీళ్ళు ఒకళ్ళనొకళ్ళు తిట్టుకున్నారు. పవన్ని తెలుగుదేశం తిట్టింది. ఎలక్షన్ దాకా ఒకళ్ళనొకళ్ళు తిట్టుకున్నారు. ఎలక్షన్ నాటికి అంటే అధికారం పరమావధి. సిగ్గు, శరం, మానం, పౌరుషం, ఉచ్చం, నీచం అన్నీ పక్కన పెట్టి మనం నిన్నదాకా ఊసుకున్నాం, తిట్టుకున్నాం, ఇవాళ పూసుకుందాం అని పూసుకుంటారు. ఈ నైతికత లేని కూటమిది. వీళ్ళు ఏదో కర్మ కొద్దీ రాష్ట్రానికి వీళ్ళు అధికారంలోకి వచ్చారు అంతే.